జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని క్రోడీకరించుకుంటూ గవ ప్రశ్నను సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం ఆగస్టు మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాడు శని గడియలు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, గోచారవశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఏమిటా మంచి ఏమిటా చెడు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశి జాతకులకి ఈ సంవత్సరం మొత్తం కూడా, అంటే కేవలం ఈ ఆగస్టు మాసమే కాదు, మిగిలినటువంటి కొన్ని మాసాల్లో కూడా అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం, వివాహ జీవితానికి సంబంధించినటువంటి అంశం ఇది. వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం కానీ, రహస్య మిత్రుల వల్ల భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు, అపనిందలు ఏర్పడటం, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం అన్నటువంటి ఆలోచనలు కలుగుతూ ఉండటం, ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎందుకు ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే, గోచారవశాత్తు వచ్చేటువంటి గ్రహగతులే కాదు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి యొక్క అతి జోక్యం అవ్వచ్చు, లేదా జీవిత భాగస్వామి కంటే కూడా ఆ వ్యక్తి చెప్పినటువంటి విషయాలను ఎక్కువగా మీరు పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా మీరు తెలుసో తెలియకో నడుచుకోవటం వల్ల జీవిత భాగస్వామితో ఎడబాటు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ ఆగస్టు మాసంలో మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు అధికమవటమో, లేదా ఇప్పటికే ఎడబాటు కలిగి ఉంటే గనక పెద్దల సమక్షంలోకి వెళ్ళి పంచాయతీలు జరగటమో, కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, లేదా కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉండేటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరో అంశం, జీవిత భాగస్వామి ఇలాంటి సందర్భాల్లో మీకంటే పై చేయిగా ఉంటారు. అంటే వాళ్ళతో మీరు మాట్లాడాలని, పోట్లాడాలని, ఏదైనా తగువ పెట్టుకోవాలని మీరు చూస్తే మాత్రం వాళ్ళదే పై చేయి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంయమనంతో కూడినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకి సమయం అనుకూలంగా లేదో అప్పుడు మనం సంయమనంతో ఉండాలి. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మేషరాశి జాతకులు ఈ మాసమే కాదు, మరికొన్ని మాసాల పాటు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అయితే జీవిత భాగస్వామితో మాత్రమే మీకు ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉంటాయి. కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు మాత్రం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వైపే వాళ్ళు ఉంటారు. ఇది కొంచెం మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి అంశంగా మనం చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకున్నారో, ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో మీరున్నారో, మీ యొక్క బాధని మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు లేదా పితృ సమానమైనటువంటి వారు దాన్ని గౌరవించి మీ వైపుగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది సంతోషించదగినటువంటి అంశం. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మానసికమైనటువంటి సంఘర్షణలు అధికంగా ఉండటం వల్ల, చేస్తున్నటువంటి ఉద్యోగం, వ్యాపారం మీద శ్రద్ధ లేకపోవటం, ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉండకపోవటం వల్ల ఆర్థికంగా ధనం ఖర్చు అయిపోవటం, మీరు చేస్తున్నటువంటి విధి నిర్వహణ సరిగ్గా చేయలేకపోవటం వల్ల ఉన్నతాధికారులు, పై అధికారులతో కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యల్లో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా
వీలైనంత వరకు వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సమయాన్ని ఎక్కువగా కేటాయించటం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఇబ్బందులు కలగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళనలు, డిప్రెసివ్ అయిపోవటం, కొన్ని చిన్న చిన్న విషయాలు మీ మనసుని బాధ కలిగించటం, కొంతమంది వ్యక్తులు మీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి మీ మీద వారు చేసేటువంటి ఆరోపణలకి సమాధానాలు చెప్పలేక మీలో మీరు ఆ విషయాలు విన్నటువంటి తర్వాత మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అన్ని రంగాల వారికి సామాన్యమైనటువంటి పరిస్థితులు ఉన్న రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. ద్వితీయ ప్రయత్నంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులు కొంతకాలం వేచి ఉండాలి. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశంలో ఏకాగ్రత లేకపోవటం, సరిగ్గా పరీక్షల్ని అటెంప్ట్ చేయలేకపోవటం వల్ల నిరాశ మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మానసిక సంఘర్షణ, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఈ విపత్కరమైనటువంటి గ్రహగతుల్లో కూడా మానసికమైనటువంటి ప్రశాంతత రావటానికి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా హనుమంతులు, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. 108 అరటిపళ్ళని హనుమకి అర్పించే ప్రయత్నం చేయండి. కదలి అర్చనను చేయించగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. తీక్షణమైనటువంటి ఏలినాటి శని నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మేషరాశి జాతకులకు ఉండటం వల్ల వివాహ జీవితంలో, ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు చూసేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి అనునిత్యం కూడా తంత్రమాల చూర్ణం మహిమాన్వితమైనటువంటి స్థితిగతుల్లో విశేషవంతమైనటువంటి దేవతామూర్తుల యొక్క మహిమాన్వితమైనటువంటి బీజాక్షర సంపుటిలతో సంపుటీకరణ చేయబడ్డటువంటి మంత్రాల చేత పౌర్ణమి, అమావాస్య, ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి గ్రహణ సమయంలో చేసిన అద్భుతమైనటువంటి హవనం నుండి సంగ్రహించినటువంటిదే తంత్రమాల హవన చూర్ణం. ఈ తంత్రమాల చూర్ణాన్ని గనక అనునిత్యం మీరు ధారణ చేస్తున్న మేషరాశి జాతకులు అనునిత్యం కూడా స్నానంలో ఒక చిటికెడు తంత్రమాల చూర్ణాన్ని ఉపయోగించి స్నానం చేస్తున్న తీవ్రమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో తప్పకుండా మీరు మార్పులు చూసేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ రక్షణ ధరించటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోతాయి. మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబజీ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి అంశం. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మానసికమైనటువంటి ఆందోళనలు, శారీరకమైనటువంటి రుగ్మతలు, ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి మీకు భగవంతుడు, కాలం, అదృష్టం ఒక్కసారిగా మీకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చినట్టుగా వృషభ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో 2026వ సంవత్సరం ఆగస్టు మాసం ఒక గొప్ప మలుపు. సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఒక వ్యక్తి లేదా వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది.
ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేని జీవన విధానం కావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించేటువంటి అవకాశం ఉంది. లేదా ఆర్థిక వ్యవస్థలు కొంతమంది వ్యక్తుల నుండి మీకు రావాల్సినటువంటి మూల ధనం ఏదైతే ఉందో అది మీకు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఒక గొప్ప వ్యవస్థలోకి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయంతో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి అంశాలు, వివాహ జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంతానానికి సంబంధించినటువంటివి, భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతులు అత్యంత అనుకూలవంతంగా ఉంటూ ఉన్నాయి. ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి తగువులు, అపోహలు, అపార్థాలు, అపనిందలు కూడా తొలగిపోయి భార్యాభర్తలు సుఖంగా ఉండగలుగుతారు. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ఆలోచనలో ఫలించేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి వాతావరణం, ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అధికమవుతూ ఉంటాయి. విరామం, విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆహారం పట్ల శ్రద్ధ లేకపోవటం, నిద్ర ఆహారాల పట్ల శ్రద్ధ లేకపోవటం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక చిన్న ఆరోగ్య లోపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ పేరు ప్రఖ్యాతలు సామాజికమైనటువంటి మాధ్యమాల ద్వారా విస్తరించుకునేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. వ్యాపారాన్ని విస్తరింపజేయాలన్నటువంటి సంకల్పం చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది సరైనటువంటిది, సానుకూలవంతమైంది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా మీరు అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి మాసంగా ఈ 2026వ సంవత్సరం ఆగస్టు మాసాన్ని మనం అభివర్ణన చేయొచ్చు. వృత్తి వ్యాపారంలో పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. స్నేహితులు, సన్నిహితులు, మిత్రుల వల్ల మీరు లాభం పొందేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా మీరు విశేషవంతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రగతిని తప్పకుండా చూసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పెరుగుతూ ఉంటామో, ఎప్పుడైతే మన పరిస్థితులు అనుకూలవంతంగా ఉంటూ ఉంటాయో, ఎప్పుడైతే సామాజికంగా బలంగా కనిపిస్తూ ఉంటామో, శత్రువులు కూడా మరోవైపు మనల్ని ఏ విధంగా దెబ్బతీయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. కుటుంబపరమైన అంశాలు, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు కూడా చాలా బాగున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా విస్తరణ జరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు లేదా బదిలీలు మీరు అనుకున్నటువంటి చోటుకి లభించే అవకాశం ఉంది. కానీ ఉన్నటువంటి సమస్య ఒకటి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవటం, అనుకూల శత్రువులు అధికమైపోయి నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉండటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీకున్న పేరు ప్రఖ్యాతల్ని, కీర్తి ప్రతిష్టలని దెబ్బ కొట్టడానికి కొంతమంది మీతో పాటు ఉన్నటువంటి అనుకూల శత్రువులు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నటువంటి తరుణంలో కూడా మీరు చేసే కఠినమైనటువంటి సంభాషణ వల్ల, అసందర్భోచితమైనటువంటి వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి కాలం. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో
మీకు ప్రవేశం లభించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభించేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో కళ్యాణ గడియలు నడిచేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు, అది కూడా నరఘోష, నరదిష్టి, నరపీడ, వీటిని నివారించుకోగలిగితే 2026వ సంవత్సరం ఆగస్టు మాసం అద్భుతమైనటువంటి ప్రయోజనాలకి కేంద్రం కాబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి వృషభ రాశి జాతకులు ఈ మాసంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి లక్ష్మీనారాయణుల్ని స్మరణ చేయండి. లక్ష్మీ తామరమాలను మీరు ధరింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్త్రీ సూక్తం, పురుష సూక్తం లేదా నారాయణ సూక్తంతో లక్ష్మీ నారాయణులని విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ప్రార్థన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేస్తూ ఉండటం వల్ల ఒక చిటికెడు తంత్రమాల చూర్ణాన్ని స్నానం చేసేటువంటి నీటిలో కలిపి స్నానం చేస్తే అనుకూల శత్రువులు చేసేటువంటి కొన్ని రకాలైన కుట్రల నుండి, తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్ష, సాక్షాత్తు ఇది గురుస్వరూపం, కాలభైరవ రక్షతో సంపుటీకరణ చేయబడినటువంటి పంచముఖి రుద్రాక్షను మెడలో ధరింప చేసుకోండి. అదృష్టం మీ వెంట ఉండటం వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగుంటాయి. ఒక్కసారిగా మీ దైనందిన జీవితంలో కాలం, అదృష్టం, దైవం ఇవన్నీ కూడా మీ వైపు ఉన్నట్టుగా మీ దైనందిన జీవితంలో ఖచ్చితమైనటువంటి మార్పుని మీరు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం ఒకటి. ఇది రవి సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. దైనందిన జీవితంలో కొంచెం ఓర్పు, నేర్పు, సహనం అవసరమని పెద్దలు అంటూ ఉంటారు. సరిగ్గా మిథున రాశి వారికి కూడా కావాల్సింది ఈ ఆగస్టు మాసంలో అది. ఎందుకంటే జీవితంలో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు, మిమ్మల్ని పరీక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కొక్కప్పుడు సహనాన్ని కోల్పోతాం. విపరీతంగా అలసిపోయి ఉన్నటువంటి మనల్ని కొంతమంది సన్నిహితులు వచ్చి మళ్ళీ పని చేయమని చెప్పడం, మాతో మాట్లాడండి అని చెప్పడం, విసిగి వేజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన దైనందిన జీవితంలో కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, సన్నిహితులతో అవ్వచ్చు, లేదా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని సందర్భాలతో మనం రాజీ పడుతూ ఉండొచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు అదే పనిగా మీ శరీరం అలసిపోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ కళ్ళ ముందు మీరు ప్రయత్నం చేసి పనిచేస్తూ ఉన్న అదనపు సమయం పనిచేయమని అడగటము, లేదా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని కూడా వాళ్ళ పదునైనటువంటి మాటల చేత మిమ్మల్ని బాధ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది కొంత మీకు ఆందోళన కలిగించేటువంటి అంశమే. అంటే కొంతమంది వ్యక్తులు మీ శారీరక, మానసికమైనటువంటి శ్రమను అర్థం చేసుకోలేక మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. కాబట్టి మిథున రాశి జాతకులు జీవితంతో ఎలాగో మనం రాశి పడుతున్నాం, కానీ కొంచెం ఓర్పు, నేర్పుతో లేకపోతే
కొంతమంది వ్యక్తులు కొన్ని వ్యవస్థల నుండి దూరం అవ్వాలన్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల సమీప భవిష్యత్తులో మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ భావోద్వేగాల్ని నియంత్రించుకున్నారు, కానీ మరికొన్ని భావోద్వేగాల్ని కొంతకాలం పాటు నియంత్రణ చేసుకోవటం మంచిది. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, జీవిత భాగస్వామితో కొన్ని పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. మీకు చెబుతున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఈ వ్యక్తులు మళ్ళీ తప్పు చేస్తున్నారేమోననేటువంటి భావన కలుగుతుంది. కానీ వాస్తవికమైనటువంటి అంశం ఏంటంటే, మీ జీవిత భాగస్వామి మీతో చాలా ఖచ్చితంగానే ఉంటూ ఉన్నారు. కానీ వారు చేస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి పనుల్లో అటువైపు వ్యక్తులు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి కారణంగా మీకు సమయాన్ని ఇవ్వకపోవటం, మీతో గడపకపోవటం, మీకు చెప్పినటువంటి అంశాలు సరైనటువంటి సమయంలో చేయలేకపోవటం. ఈ విషయాన్ని మీరు గుర్తెరిగితే భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధం చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే తీవ్రంగా పనిచేస్తామో, ఎప్పుడైతే తీవ్రంగా మానసికంగా కూడా అలసిపోతామో, అంటే శారీరకంగా మానసికంగా అలసిపోయి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల దేహం అలసట అలసట పొందినప్పుడు విరామం కోరుకుంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం, ఇమ్యూనిటీ ఇన్బ్యాలెన్స్ ఏర్పడటం, విటమిన్లు కానీ హార్మోన్లు కానీ ఇన్బ్యాలెన్స్ అయ్యేటువంటి పరిస్థితి మధ్య మీ యొక్క ఆరోగ్యం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కానీ ప్రత్యేకించి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇతరులు మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నా, కించిత్ ఖాళీ సమయం లేకపోయినా, మీరు చేసే వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలను మాత్రం అద్భుతమైనటువంటి పురోగవృద్ధి కనిపిస్తుంది. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా, ఎవరు మీకు సహాయం చేయకపోగా సహాయ నిరాకరణ చేస్తున్నా కూడా మీరు మాత్రం మీ పనిలో దూసుకెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే కొంతకాలం గ్రహగతులు సరిగ్గా లేనప్పుడు, ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నప్పుడు జీవితంలో ఎదుర్కొనేటువంటి పరీక్షలు లాంటివి ఇవన్నీ కూడా. కాబట్టి మీరు కొంత సంయమనాన్ని పొందండి. సంయమనం వహిస్తూ ఎదుటి వ్యక్తుల మీద మళ్ళీ ప్రతి విమర్శలు చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే యుగదాయకంగా ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి దగ్గర బంధువు అవ్వచ్చు, మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశం ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆప్త బంధువులకు సంబంధించినటువంటి ఒక దుర్వార్తను మీరు వినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సన్నిహితులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నట్లయితే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు తీసుకువెళ్ళటం మంచిది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తప్పనిసరిగా యుగదాయకమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు పట్టుదలతోనైనా చదివి ఏకాగ్రతతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభించి తీరుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులు మాత్రం కొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంగా ఎరుపు రంగు కలిగినటువంటి పుష్పాలు, ఎరుపు రంగు కలిగినటువంటి ఫలాలని మీ సమీప ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కరావలంబన స్తోత్రం
చదువుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎరుపు రంగులోని పుష్పాలు లేదా పళ్ళని నివేదించటం వల్ల వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. అంటే దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. విరామం విశ్రాంతి లేకుండా మీరు పనిచేస్తున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు, ప్రతి చర్యలు తగ్గిపోతాయి. ఆర్థికపరమైనటువంటి వనరులు బాగుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశం కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి జాతకులు తంత్రమాల చూర్ణం చేత ఒక చిటికెడు తంత్రమాల చూర్ణాన్ని స్నానం చేసే నీటిలో కలిపి అనునిత్యం కూడా స్నానం చేస్తూ ఉండటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం తప్పకుండా ఉండబోతుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్రుడికి సంబంధించిన ఫలితం. దేవగురు అయినటువంటి బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత స్థిరంగా జన్మరాశిలోకి ప్రవేశం జరిగింది. అతిచారం వల్ల ముందుకు వెనక్కి వెళతారు, అది వేరే సంగతి. బృహస్పతి యొక్క మద్దతు 100% ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, ఒక్కసారిగా మీ యొక్క వృత్తి, వ్యాపారం, ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించి పెద్ద ఎత్తులో ప్రయత్నాలు చేయటం మొదలవుతుంది. అంటే ఇప్పటికి ఒక వ్యాపారం నడుస్తూ ఉంటే వెంటనే మరో 4-5 వ్యాపారాలని మళ్ళీ కొత్తగా మీరు అభివృద్ధి చేసే ప్రయత్నాల్లోకి వెళ్ళడం, కొత్త వ్యాపారాలు వెంటనే సృష్టించేయటం. ఆర్థికంగా డబ్బు ఉందా అంటే అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి రుణదాతల నుంచి కానివ్వండి, ఆర్థిక వ్యవస్థల నుంచి కానివ్వండి, ఏదో రకంగా రుణాన్ని తీసుకొనైనా సరే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని, కార్యాచరణని, అంటే వృత్తి, ఉద్యోగం అవ్వచ్చు, అది వ్యాపార రంగం అవ్వచ్చు, ఆదాయ వనరులు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొన్ని విషయాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, వేగవంతమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ధనం ఎలా అయితే వస్తుందో అంతకు మించినటువంటి స్థాయిలో ఖర్చు అయిపోతుంటుంది. అంటే రాబడికి, ఖర్చుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఖర్చులు అధికమైపోతూ ఉంటే వ్యవస్థలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ విషయంలో మాత్రం కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు చాలా బాగున్నాయి, ఎటువంటి సందేహం కూడా లేదు. వ్యాపారాన్ని కూడా మీరు విస్తరించగలుగుతారు. దేశ విదేశాల్లో అవ్వచ్చు, వేరొక రాష్ట్రంలో అవ్వచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు చేసైనా సరే మీరు మీ వృత్తి వ్యాపారాన్ని విస్తరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఆగస్టు మాసంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఎప్పుడైతే మీరు వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉన్నారో భాగస్వాములకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత తగ్గిపోవడం, వాళ్ళు ప్రాముఖ్యతను కోరుకోవటం వల్ల మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్వాములతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని మీరు ప్రాథమికంగానే పరిష్కారం చేసుకోవటం వల్ల మీకు రావాల్సినటువంటి ప్రయోజనాల్ని మీరు తప్పకుండా సంరక్షించుకునే అవకాశం. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనప్పటికీ కూడా జీవిత భాగస్వామికి చెప్పట్లేదనో, లేదా కుటుంబ సభ్యులకి నచ్చినా నచ్చకపోయినా మీరు మాత్రం మీ మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు.
ఆర్థికంగా రావలసినటువంటి ప్రయోజనాలు రాకపోగా కొన్ని ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల కుటుంబ సభ్యులు కొంత మానసికమైనటువంటి ఆందోళన పడతారు. వాళ్ళకి నచ్చనిటువంటి విషయాల్ని నచ్చదు అని చెప్పిన తర్వాత కూడా చేయటం వల్ల సహజంగానే వాళ్ళు బాధపడుతుంటారు. జీవిత భాగస్వామి కూడా మీ విషయంలో వాళ్ళు కాదు అన్నటువంటి విషయంలో మీరు ముందుకెళ్ళటం వాళ్ళ మనసుని కాస్త బాధకు గురి చేస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామికి మీకు ఏమాత్రం అంతరం రాకుండా, ఏడబాటు కలగకుండా వెంటనే పరిష్కారం చేసుకోవటం వల్ల అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి స్థితిగతులు మనం చూసాం. కానీ భగవంతుడి కాలం ఒక్కసారి అనేక రకాలైన అవకాశాలు ఇవ్వటం వల్ల వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మర్చిపోయి కొన్ని విషయాల్లో మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం వల్ల కుటుంబ సభ్యులతో ఇంట్రడాక్షన్ లేదా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వకపోవటం, ఈ విషయంలో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కూడా ఎంతో కొంత సమయం అవసరం అన్నటువంటి విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాల వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పరిచయాలు లేదా ఆ వ్యక్తితో మీకున్నటువంటి పరిచయాల ద్వారా కొన్ని ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. కొత్తగా సంస్థను వ్యవస్థీకృతం చేయాలన్నా, వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయాలన్నా ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మీరు భావన చేయొచ్చు. మాతాపితృ సంబంధమైనటువంటి వ్యక్తులు, కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయ ప్రయత్నంలోనైనా సరే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. పదవీ ప్రాప్తి చేకూరేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతని మీరు తప్పకుండా సాధించేటువంటి అవకాశం ఉంది. మీ దైనందిన జీవితంలో నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యుగదాయకమైనటువంటి కాలం. కానీ ఉన్నటువంటి వ్యతిరేకతలు, చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేయాలి. ప్రత్యేకించి దీర్ఘకాలికంగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండటం, దేశ విదేశాలు, దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రయాణాలు కర్కాటక రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఈ మాసంలో ఉండబోతాయి. కాబట్టి ఆహారం, నిద్ర ఈ రెండిటికి లోటు లేకుండా చూసుకోండి. జీర్ణ వ్యవస్థకు సంబంధించింది కానీ, అలసట కలిగించేటువంటి అనారోగ్యం కానీ, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. సుందరకాండని పారాయణ చేసిన, మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అందరూ పూజించేటువంటి హనుమ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి నువ్వుల నూనె, గంగ సింధూరాన్ని విశేషవంతంగా ఆలయ ప్రాంగణంలో ఇచ్చివేసి హనుమంతుడి యొక్క శరీరం మొత్తాన్ని కూడా సింధూరం లేదా చందనంతో అలంకరణ చేయించటం అద్భుతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణంతో గనక కర్కాటక రాశి జాతకులు అనునిత్యం స్నానం చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నటువంటి లేదా కుటుంబ సభ్యులతో ఏర్పడుతున్నటువంటి విరోధాలు తగ్గిపోతాయి. ఇద్దరు కూడా సఖ్యతగా ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనిపించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఒక పంచముఖి రుద్రాక్ష, ఇది సాక్షాత్తు బృహస్పతి స్వరూపం. కాలభైరవ రక్షతో సంపుటీకరణ చేయబడ్డటువంటి పంచముఖి రుద్రాక్షను మెడలో ధరింప చేసుకోవటం వల్ల బృహస్పతి యొక్క బలం పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగంలో బదిలీలు లేదా పదోన్నతులు లభిస్తాయి.
వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు రావటం మొదలవుతూ ఉంటాయి. తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేయటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవింద బాపజీ. వచ్చినటువంటి ఫలితం 6. శుక్రుడికి సంబంధించిన ఫలితం. మరోవైపేమో అష్టమ శని ప్రభావం. కొన్ని సందర్భాల్లో సింహరాశి జాతకులు అనుకుంటుంటారు, బహుశా అంతా బాగున్నట్టే అనిపిస్తోంది, మరి ఎందుకో తెలియదు అనుకూలవంతమైన ఫలితాలు రావట్లేదు. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గుర్తించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం కేవలం అష్టమ శని ప్రభావమే కాదు, కొన్ని గ్రహాలకు సంబంధించినటువంటి కాంబినేషన్ వల్ల వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో తస్మాత్ జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో ఉండగానే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సహోద్యోగులు సరిగ్గా లేరు, పై అధికారుల నుండి ఒత్తిడి ఉంది, ఈ సంస్థ నుండి, వ్యవస్థ నుండి వెళ్ళిపోయి కొత్త ఉద్యోగం చేద్దామన్నటువంటి తొందరపాటు ప్రయత్నాలు మీరు చేయొద్దు. చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపారంలో లాభాలు తక్కువ ఉన్నాయనో, ఏదో కారణంగా ఎవరో చెప్పారు, వెంటనే అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయన్నటువంటి ఆలోచన చేత కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాలకు సంబంధించి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం కానే కాదు. కాబట్టి తొందరపడి ఏ ఒక్కరు కూడా కొత్త ఉద్యోగంలోకి వెళ్ళిపోదాం, ఉన్న ఉద్యోగాన్ని రాజీనామా పెడదాం, చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైన అంశాల్లో కూడా వేరే ప్రయత్నాలు చేద్దామన్నటువంటి ఉద్దేశం చేత మీరు ప్రయత్నించడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడో మనం చేసినటువంటి కొన్ని పనులు, కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశాలు, ఎప్పుడో ఎవరినో మాట్లాడి ఉంటాం, లేదా ఎప్పుడో ఎక్కడో పొరపాటు చేసి ఉంటాం. మన సమయం బాగాలేనప్పుడు అవన్నీ కూడా చర్చలకు వస్తూ ఉంటాయి. కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, భార్యాభర్తల మధ్య గతంలో జరిగినటువంటి తగువ అవ్వచ్చు, అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, లేదా వివాహ జీవితంలో మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల మీ ఇద్దరూ డిస్టర్బ్ అయినటువంటి సంఘటనలు మళ్ళీ వాళ్ళకు గుర్తొస్తాయి. దీనివల్ల జీవిత భాగస్వామికి మీకు మధ్య అంతరం, దూరం పెరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, అంటే అత్తమామలు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి తరఫు ఉన్నటువంటి వాళ్ళ తరఫు బంధువర్గంతో మీ మీద అపోహలు, అపార్థాలు, అపనిందలు ప్రచారం అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, వీళ్ళ కోసం ఇంత చేసి, వీళ్ళ కోసం ఇంత కష్టపడి, కొన్ని విషయాల్లో ఎందుకు మనం ఇంతగా దిగజారిపోతున్నాం, వీళ్ళే కావాలని పట్టుకొని కూర్చుంటున్నాం, వీళ్ళ కోసం ఎన్ని త్యాగాలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని సౌకర్యాలు సమకూర్చినా వీళ్ళ యొక్క మాటలు, చేష్టల చేత మానసికమైనటువంటి సంఘర్షణను మనకు మిగిలించేటప్పుడు ఈ బంధాలు, సంబంధాలు అవసరమా అంటూ ఒక రకమైనటువంటి వైరాగ్యంలోకి వెళ్ళిపోవటమే కాదు, ఒంటరిగా ఉండిపోవాలన్న నిర్ణయాలు కూడా కలుగుతుంటాయి. ఈ విషయం పట్ల తస్మాత్ జాగ్రత్త. ఒంటరి అయిపోవటమో, ఒంటరిగా ఉండాలన్నటువంటి ప్రయత్నంలోనూ మరికొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి బాధ కలుగుతున్నప్పుడు, అది కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబ జీవితం, భార్యాభర్తలు, సన్నిహితమైన బంధుమిత్ర వర్గం మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు
విధి నిర్వహణ సరిగ్గా చేయలేము. ఆర్థిక ఇబ్బందులు కూడా పొంచి ఉండే అవకాశం ఉంది. మీరు చేసేటువంటి కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, అప్రమత్తంగా లేకపోవటం వల్ల మీ డబ్బులు పోవటం, సైబర్ క్రైమ్‌లో ఇరుక్కోవటం, లేదా సైబర్ క్రైమ్ వల్ల మీరు నష్టపోవటం, కొన్ని నగదు, ఆర్థికపరమైన అంశాలు, బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలకు సంబంధించిన పనుల్లో మీరు ఏకాగ్రతతో చేయకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పని. కొన్ని సందర్భాల్లో చాలా క్రమశిక్షణతో మనం జీవిస్తున్నాం. ఎదుటి వాళ్ళందరికీ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొంతమంది వ్యక్తులు, అంటే అటువైపు వాళ్ళు ప్రతికూలంగా వ్యవహరించడానికి గల ఆ కారణం ఏంటో, ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తారో, మనల్ని మనుషులను బాధ పెడతారో తెలియదు. సమాజానికి దూరం అయిపోదామనే ఆలోచనలు కలుగుతుంటాయి. కానీ ఇది సరైనటువంటిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి జాతకులు భావోద్వేగాలతో నిండినటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పొచ్చు. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కంటికి సంబంధించింది, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటివి, ప్రత్యేకించి అలసట అధికమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎందుకంటే ప్రయాణాలు అధికంగా ఉన్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. వీటి మీద ఉన్నటువంటి ఫోకస్ మీకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల లేకపోవటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి జాతకులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండవలసిందే. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి కొంతకాలం వేచి చూడవలసిన పరిస్థితి. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే మాత్రమే సరైనటువంటి ఉత్తీర్ణత. పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులు మరికొంత కాలం ఆగవలసి ఉంది. ప్రత్యేకించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం ఉంది. కానీ ప్రేమ వివాహాలకి, ప్రేమ సంబంధమైనటువంటి బాంధవ్యాలకి ఇది సరైనటువంటి సమయం కానే కాదు. కాబట్టి ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయంలో పెద్దలతో చెప్పటం, పెద్దలను ఒప్పించుకోవటం, ఈ ప్రయత్నాలను మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. లేకపోతే పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీ ఇద్దరి మధ్య అంతరం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రాశి జాతకులు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులను పొందడానికి సూర్య భగవానుడి యొక్క ఆరాధన విశేషవంతమైంది. అనునిత్యం సూర్య భగవానుడిని ఆరాధన చేయటం, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మంత్రాన్ని 12 సార్లు జపిస్తూ సూర్యుడికి నీటిని అర్ఘ్యంగా వదిలిపెడితే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ, అష్టమ శనిలో కూడా అద్భుతమైన ప్రయోజనం కలగడానికి తంత్రమాలా చూర్ణంతో అనునిత్యం స్నానం చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. యుగదాయకమైనటువంటి స్థితిగతిని మీరు పొందేటువంటి అవకాశం తప్పకుండా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తు ఇది గురు స్వరూపం. ఒక పంచముఖి రుద్రాక్షని కాలభైరవ రక్షని సమన్వయం చేసుకుంటూ మెడలో ధరింపజేసుకునే ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః.
జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని సందర్భాల్లో కన్యారాశి జాతకులకు కొంతకాలంగా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటాన్ని మనం గమనించాం. అయితే మరికొన్ని సందర్భాల్లో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నుండి కొంత మీ యొక్క వైఖరి, మొండి వైఖరి కొన్ని ఇబ్బందులకి కూడా గురి చేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొంత మొండి పట్టుదలతో ఉండటం వల్ల కొన్ని అవకాశాలు మన నుండి దూరం అయ్యే అవకాశం ఉంది. వీటి పట్ల మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రయోజనం కలుగుతుంది అనుకున్నటువంటి సందర్భం నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ మన నుండి దూరం అవటం, కొన్ని అవకాశాలు మన నుండి దూరం అయిపోవటం, ఇది కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, మొండి వైఖరి అధికమయ్యే అవకాశం. కాబట్టి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి, వేగవంతంగా స్పందించాలి. ఈ రెండూ చేయకపోతే మాత్రం ప్రయోజనాలు కొంత కొరవడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి జాతకులు కొన్ని విషయాల్లో మాత్రం ఆలోచించి మీరు ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కొన్ని గ్రహగతులను మనల్ని పరీక్ష పెట్టాలనుకున్నప్పుడు మనం ఒక చోటు ఉంటే జీవిత భాగస్వామి మరో చోటు ఉండటం. అంటే విడిపడతారు, దూరం అవుతారని కాదు, కానీ ఆరోగ్యపరమైన అంశాల పట్ల కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాల పట్ల జీవిత భాగస్వామి ఒక ప్రాంతంలో ఉండటం, మనమేమో వేరొక ప్రాంతంలోకి వెళ్ళి వృత్తి వ్యాపారం కోసం ప్రయత్నాలు చేస్తుండటం. మానసికంగా బాధ కలుగుతుంది, కుటుంబాన్ని మిస్ అవుతున్నామేమో, వాళ్లతో సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం, మానసికమైనటువంటి ఆందోళన పెరిగిపోతుంది. పోనీ వాళ్ళ నుండి దూరంగా వచ్చి మనమైనా చక్కగా వృత్తి వ్యాపారం ఉద్యోగం చేస్తున్నామంటే ఇక్కడ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, దీనికి గల కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని గనక మనం చూస్తే, కొన్ని జీవితంలో పరీక్షలకి కారణమయ్యేటువంటి గ్రహగతులే కాదు, తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ అధికంగా ఉంది. దీనివల్లే కొన్ని ప్రయోజనాలు మనం పొందలేకపోతూ ఉంటాం. కాబట్టి మీరు తప్పకుండా సంయమనంతో ఆలోచించడంతో పాటుగా జీవిత భాగస్వామితో దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేయటం వల్ల సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న కుటుంబ సభ్యులకి కూడా సమయాన్ని వెచ్చించటం, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి సంభాషణ వల్ల జీవితం అన్నటువంటిది చక్కగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు, కొన్ని అలర్జీలు, అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, తీవ్రంగా ప్రయాణం చేయటం వల్ల వచ్చేటువంటి అలసట మరియు నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెనువెంటనే వైద్యుడి పర్యవేక్షణలోకి వెళ్ళడం మంచిది. ఎందుకంటే దీనివల్ల అనారోగ్యం అధికమైపోవటం, కొంతకాలం ఏ పని చేయడానికి కూడా శరీరం సహకరించలేకపోవటం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు చేయని పొరపాటు కూడా మనం నిందలు మోస్తూ ఉంటాం. మీ జీవితంలో గడిచిన కొంతకాలంగా జరుగుతోంది ఇదే. మీకు సంబంధం లేనటువంటి కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి సత్సంబంధాల్ని కొనసాగించడం కోసం ఎవరో చేసినటువంటి తప్పుకి మీరు బలవుతూ ఉంటారు. వీటిని అక్కడితో ఆపేయకపోతే మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, మానసికమైనటువంటి సంఘర్షణలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది.
వీటి పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కన్యారాశి జాతకులు వివాహ జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాల్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు బాగున్నాయి. కానీ ఉద్యోగం వల్ల, వృత్తి వల్ల, వ్యాపారం వల్ల మీరొక చోట ఉంటారు. జీవిత భాగస్వామి వేరొక చోట ఉంటారు. ఇది కొంచెం మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. కాకపోతే ఏకాగ్రతతో ప్రయత్నం చేయటం వల్ల కుటుంబ జీవితం, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈ రెండు కూడా చక్కబడతాయి. యుగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించబోతున్నాయి. కొంతకాలం వేచి చూసే ప్రయత్నం చేస్తే ప్రజా సంబంధమైనటువంటి పదవులకు సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి పదవి మీకు లభిస్తుంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నాన్ని చేస్తే సరైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా సానుకూలవంతమైంది. కానీ ప్రేమ వివాహాలు, మూడో వ్యక్తి యొక్క అతిజోక్యం, కొంతమంది రహస్య శత్రువుల వల్ల మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి లక్ష్మీ నృసింహ మమదీహి కరావళంబం, లక్ష్మీ నారసింహ ప్రభుల వారికి సంబంధించిన కరావళంబన స్తోత్రాన్ని గనక అనునిత్యం పారాయణ చేస్తున్న, తులసి దళాలతో కట్టినటువంటి మాల, తులసి మాలని గనక లక్ష్మీ నారసింహస్వాముల వారికి అందజేసిన, శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ ఉన్న అత్యంత అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు పొందుతారు. ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షం మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ తొలగిపోతుంది. అనునిత్యం కూడా ఈ రాశి జాతకులు విశేషవంతమైనటువంటి తంత్రమాల చూడడం చేత ఒక చిటికెడు స్నానం చేసే నీటిలో కలిపి అనునిత్యం స్నానం చేస్తే అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు. నరఘోష, నరదిష్టి, నరపీడలే తొలగిపోవటం, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అత్యున్నతమైనటువంటి స్థితిగతులు మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. జై వీరబ్రహ్మ, జై గోవింద పంప. వచ్చినటువంటి ఫలితం 7, కేతు సంబంధమైన ఫలితం. కొంతకాలంగా మనం అనుకుంటున్నాం తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక చిన్న విరామం లాగా కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో పరీక్షలకు గురి చేసేటువంటి సందర్భాలు ఉండొచ్చు. ఎలాంటి పరీక్షలు ఉంటాయి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే మాత్రం చివరికి శరామామూలే, మీరే విజయాన్ని సాధిస్తారు. కానీ పరిస్థితులు మాత్రం కొంత కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు బదిలీ వద్దనుకుంటారు, కానీ పదోన్నతితో కూడినటువంటి, ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీ రావచ్చు. దాన్ని కాదనలేకపోతుంటాం. కొంతమంది వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు వద్దనుకుంటాం. ఎందుకు? గతంలో వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వాళ్ళు క్షమాపణ చెప్పి మీరు లేకపోతే మేము లేము, మీతో మళ్ళీ సంబంధ బాంధవ్యాలు కావాలని వాళ్ళు మళ్ళీ బెట్టు చేయటం. అంటే మన ప్రమేయం లేకుండా మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బంధుమిత్ర వర్గం అవ్వచ్చు, కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు. అంటే మనకు సంబంధించినటువంటి మన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోకుండా కొన్ని నిర్ణయాలు లెక్కొచ్చేస్తారు. అలాగే మనం చేస్తున్న వృత్తి ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మన సహచరులు అవ్వచ్చు, పై అధికారులు అవ్వచ్చు, మనకు చెప్పకుండానే బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇది కొంత మీకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంత మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి ప్రక్రియ. కానీ భగవంతుడు కాలం ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అనుకూలవంతంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది.
ఎట్టకేలకు భగవంతుడు నిజంగా ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు అన్నట్టుగా జరిగింది నా మంచికే జరిగిందని చివరికి మీరు అనుకుంటారు. సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు శ్రద్ధ పెడుతూ ఉంటారు. పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం, విద్యా, ఉద్యోగం, వాళ్ళకు సంబంధించినటువంటి బరువు బాధ్యతల గురించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం చాలా స్పష్టంగా ఉంటూ ఉంటాయి. ఆర్థికంగా కొన్ని విషయాల్లో మొదటి పక్షం మొత్తం కూడా చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రాబడి బాగుంటుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ దైనందిన జీవితం ఉంటూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మీరు ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి తర్వాత కొంతమందికి అపాత్ర దానం చేయటం, అడిగారు కదా అని చెప్పి వాళ్ళకి సహాయం చేస్తామన్న మాట ఇవ్వటం, ద్వితీయార్థంలో రెండవ పక్షంలో మీకు తలభారం అయ్యే అవకాశం. ఖర్చులు ఊహించనటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చుల్ని మాత్రం ఈ మాసం మనం చూసే అవకాశం. వీటిలో శుభకార్య మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి అవకాశం. అంటే గృహంలో ఒక శుభకార్యం అవ్వచ్చు, బంధుమిత్ర వర్గంలో మీరు ముందుండి చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యంలో మీరు పాల్గొనవలసి రావచ్చు. దీనివల్ల అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ముందుగానే ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలు వేసుకోవటం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశానికి వస్తే శరీరంలో కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, మూత్రపిండాలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల మీరు ఇప్పటికే బాధపడుతుంటే వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక చిన్న ఆరోగ్య సమస్య కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విరామం, విశ్రాంతి లేకుండా ఎక్కువసేపు మీరు ప్రయాణం చేయటం, ప్రత్యేకించి మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారం కోసం ఎక్కువగా సమయాన్ని వెచ్చించటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రత్యేకించి మానసికమైనటువంటి ఆందోళన ఎదుర్కొంటూ ఉంటారు. వీటి వల్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ యొక్క విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీకున్నటువంటి మంచి పేరుని, మీకున్నటువంటి స్వభావాన్ని, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చక్కగా వాళ్ళ ప్రయోజనాల కోసం, స్వార్థపూరితమైనటువంటి స్థితిగతుల కోసం మీ పేరును ఉపయోగించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది దుష్టమైనటువంటి వ్యక్తులు దుష్టమైనటువంటి పన్నాగాల ద్వారా వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనల చేత మీ పేరు ప్రఖ్యాతులను ఉపయోగించుకొని వాళ్ళేదో పొందాలన్న ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. వీళ్ళ వల్ల మనకు అపోహలు, అపార్థాలు, అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళతో మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడ్డప్పటికీ కూడా అవన్నీ చివరికి మామూలుగా అనుకూలవంతంగానే మారుతున్నాయి, మారబోతాయి కూడా. గడిచిన కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా తులారాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో కొన్ని ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇవి మరీ కొలది కాలం అలాగే కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతకాలం వేచి చూస్తే ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభిస్తూ ఉంటాయి. విద్యార్థులకి యుగదాయకమైన కాలం. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల్లో వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం. కళ్యాణ గడియలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే తులారాశి జాతకులు మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా అద్భుతంగా మార్చుకోవడానికి శుక్రవారం పూట
మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషవంతమైనటువంటి కలువ పుష్పాల చేత, తామర పుష్పాల చేత అమ్మవారిని పూజించటం, శ్రీచక్ర మేరుకి ఆరావళి కుంకుమతో అర్చన చేయటం, శ్రీ సూక్తాన్ని విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో విన్న, శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తున్న, అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాల చేత మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని పూజిస్తున్న అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు మనం పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి పంచముఖి రుద్రాక్ష గురుస్వరూపం దేవగురువైనటువంటి బృహస్పతి బలం ఉంటే చాలు సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నట్టుగా ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకుంటే యుగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని సందర్భాల్లో దైనందిన జీవితంలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు సంచలనమవుతూ ఉంటాయి. ప్రత్యేకించి వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ ఆగస్టు మాసం మొదటి 15 రోజుల పాటు చాలా కష్టపడటం, ఎంత కష్టపడ్డా ప్రయోజనాలు రాకపోవటం, అనుకున్నటువంటి ఫలితం రావడానికి ఆలస్యం అవుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి స్థితిగతుల నుంచి ఒక్కసారిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాల వైపుగా మీరు వెళుతూ ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయనుకున్నటువంటి సందర్భంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన స్థితిగతులు మామూలుగా అనుకూలంగా మారుతున్న సందర్భంలో కుటుంబపరమైనటువంటి కొంతమంది వ్యక్తులు, అది భార్య, భర్త లేదా మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంటాయి. ఎప్పుడైతే కుటుంబంలో కలహాలు మొదలయ్యాయో ఏకాగ్రత పెట్టలేకపోవటం వల్ల వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాలు అట్లా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే మాత్రం కొన్ని విపత్తులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ తథ్యం. కాబట్టి మానసికంగా, శారీరకంగా మనం 2 విధాలుగా ఏకాగ్రతను వహిస్తేనే ఏ విషయంలోనైనా ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకో తెలీదు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో మన పరువు ప్రతిష్టలను దెబ్బతీసే ప్రయత్నం మీద వాళ్ళు దృష్టి సారిస్తూ ఉంటారు. ఏదో పొరపాటు అని ఉంటాం, మాట్లాడి ఉంటాం, లేదా ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటాయి. కానీ గత జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తులు, గతంలో మనతో విరోధం పెట్టుకున్నటువంటి వాళ్ళు విరోధులు, మనం బలహీనమైనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రత్యక్షం అవటం, మనం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని మనల్ని ఇబ్బంది పెట్టాలని చేసే ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. వీటి పట్ల మనం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇది ఇలాగుంది అనుకుంటే ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చినటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి అంశం, జీర్ణ వ్యవస్థకు సంబంధించింది, పేగులకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి వ్రణాలు, పుండ్లు, గాయాలు ఇవి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా వృశ్చిక రాశి జాతకులు ఈ మాసం చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశి జాతకులు అత్యంత అప్రమత్తంగా ఉండటం వల్ల మాత్రమే ఈ గడ్డు పరిస్థితి నుండి మనం బయటపడే అవకాశం ఉంది.
సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి స్థితి. కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో విరోధం మొదలైనటువంటి సందర్భంలో మీరు ఏకాకి అవుతారంటే కారు. ఎందుకంటే రక్త సంబంధికులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల నుండి మళ్ళీ మీకు మద్దతు లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. అంటే ఏదైతే నష్టం జరిగిందో, ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ స్థితిగతుల నుంచి మళ్ళీ మీరు రికవరీ అయ్యేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడకుండా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అన్ని గ్రహాలు అడ్డుగా పడ్డ బృహస్పతి బలం ఉంటే చాలంటారు. దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క బలం చేత మిమ్మల్ని మీరు విశ్వసించి మీ కాళ్ళ మీద మీరు నిలబట్టమే కాదు, మళ్ళీ వ్యవస్థల్ని వ్యవస్థీకృతం చేసేటువంటి పనిలో పడతారు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళుతూ ఉంటారు. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. కొన్ని గ్రహగతుల్ని మిమ్మల్ని పరీక్ష పెట్టినప్పటికీ కూడా మళ్ళీ మీ సామర్థ్యం చేత అవకాశాలు సృష్టించుకోవటమే కాదు, వాటిని నిరూపించుకునేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా మీరు చేస్తారు. ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ధనం వస్తుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అవుతుంది. మీ గత జీవితానికి సంబంధించిన వ్యక్తులు అంటే అప్పుడు మంచో చెడో జరిగి ఉంటుంది. కొంతమంది మన నుండి దూరం అయి ఉంటారు, కానీ బలహీనమైనటువంటి క్షణాల్లో మళ్ళీ వాళ్ళు ప్రత్యక్షమవుతుంటారు. ఇలాంటి పరీక్షలు ఎదురవ్వటంతో పాటుగా వాళ్లకు మళ్ళీ ఏదో రకంగా ధన సహాయం చేయటం, ఆర్థిక సహాయం చేయటం, వస్తు సహాయం చేయటం, మరొకటి చేయటం, ఇవన్నీ కూడా కొంత భారంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతమైనటువంటి కాలం. ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభిస్తాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించటం వల్ల సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మీరు పొందుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా మీరు ఆరాధన చేయండి. సర్ప సూక్తంతో హవనాన్ని చేయించిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని ఆరాధన చేసిన అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. గంధం లేదా సిద్ధగంధం చేత సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల, మహాకాలభైరవ రక్షణ ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సమస్తమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. మరోవైపు ఏమో అర్ధాష్టమ శని ప్రభావం. మనం కొంతకాలంగా అనుకుంటుంటాం ఈ ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కాస్త మంచి ఫలితాలు కలిగినట్టుగా ఉంటాయి, అవకాశాలు వస్తూ ఉంటాయి, కానీ కొంత సంక్లిష్టంగా మారుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం. కానీ 2026వ సంవత్సరం ఆగస్టు మాసం మిశ్రమమైనటువంటి ధోరణిలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలే అధికంగా ఉన్నాయి. మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం చేకూరుతుంది. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల మీరు ఎక్కువ నియంత్రణ చేయటం వల్ల
తప్పనిసరిగా మంచి ఫలితాలని మీరు పొందుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆదాయం వచ్చినప్పటికీ కూడా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో అది ఖర్చయిపోతూ ఉండటం, ఆదాయం ఒక్క రూపాయి కూడా మిగలకపోవడం. ఇది ఆందోళన కలిగించేటువంటి సందర్భం. వీటి పట్ల మీరు కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామితో అపోహలు, అపార్థాలు వచ్చే అవకాశం. వీటి పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. రహస్యమైనటువంటి మిత్రులు అవ్వచ్చు, రహస్యమైనటువంటి సంభాషణలు అవ్వచ్చు, ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులతో మీరు చేసినటువంటి రహస్యమైనటువంటి సంభాషణలు జీవిత భాగస్వామికి తెలియటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంత రహస్యమైనటువంటి ధోరణుల వల్ల అన్యోన్యమైనటువంటి పచ్చని కాపురంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటితో మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో ఒక ఉన్నతమైనటువంటి పదవి కోసం లేదా కొత్త అవకాశం కోసం మీరు చాలా ప్రయత్నాన్ని చేస్తుంటారు. ప్రయత్నాలు చేస్తున్న పనులు కాకపోవటము, సఫలీకృతం కాకపోవటము, ఏమవుతుందో ఏమిటోనన్న మానసికమైనటువంటి ఆందోళన మీ మనసు నిండా ఉంటుంది. దీని నుంచి మీరు బయటపడతారు. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. భగవంతుడు కాలం మీకు గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతుంది. ఒక్క గొప్ప అవకాశాన్ని పొందబోతున్నారు. తప్పనిసరిగా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ దైనందిన జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో కుటుంబం, జీవిత భాగస్వామి, రక్త సంబంధికులు వీళ్ళందరితో కూడా సంయమనం, అలాగే కొన్ని సందర్భాల్లో కొంత ఓర్పు, నేర్పు, ఎంత ఓర్పుగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు మిమ్మల్ని కొంత రెచ్చగొడుతుంటాయి. వీటి పట్ల మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య, రక్తానికి సంబంధించినటువంటి, కంటికి సంబంధించినటువంటిది, అలసటకు సంబంధించినటువంటిది, నరములు లేదా నాడీ వ్యవస్థకు సంబంధించిన ఒక విధమైనటువంటి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. వీటి పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. జాగరూకతతో ఉండటం వల్లే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితం మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవటం, కొన్ని సందర్భాల్లో వెనువెంటనే మళ్ళీ పని చేయవలసి రావటం, ఏకాగ్రత తెచ్చుకోవాల్సి రావటం, ఇవన్నీ వెంట వెంటనే జరుగుతూ ఉంటే ఒక కన్ఫ్యూజన్ లాంటి వ్యవస్థ. ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా కొంత సంయమనంతో కూడినటువంటి పరిస్థితి చేత మీరు ప్రయత్నం చేస్తేనే వీటిని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మానసికమైనటువంటి ఆందోళన అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటుంటారు. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త ప్రాజెక్ట్స్ను పట్టుకోగలుగుతారు. సమాజంలో ఎవ్వరి వల్ల కానటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని మీ ఆప్త మిత్రుడి వల్ల అవుతుంది. అతడి యొక్క సహాయ సహకారం వల్ల చాలా కీర్తి ప్రతిష్టల్ని, ధనాన్ని కూడా సముపార్జించుకునేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని విషయాల్లో మిమ్మల్ని అనుసరించేటువంటి వ్యక్తులు అవ్వచ్చు, లేదా మీతో పాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ పేరుని చెడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే అనవసరంగా మీ పేరును ఉపయోగించుకోవటం, మీ పేరును పలు చోట్ల ప్రస్తావించటం వల్ల
సమాజంలో మీకున్నటువంటి గౌరవ ప్రపత్తులు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీని పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాలు ఎలా ఉంటూ ఉంటాయి మీకంటే, సమాజంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళుతున్న సందర్భంలో మన చుట్టూ ఉన్నటువంటి సహచరులు, మన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు మనకు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతల్ని చెడగొట్టేటువంటి ప్రయత్నాలు కొంతమంది తప్పకుండా చేస్తుంటారు. ఇది కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశం. వీటి పట్ల కొంత మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి జాతకులు అర్ధాశ్రమ శని ఉన్నప్పటికీ కూడా కొత్త ప్రయోజనాలు, కొత్త కొలువులు, కొత్త వృత్తి వ్యాపార సంబంధమైన అంశాలు సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసంగా ఈ ఆగస్టు మాసాన్ని మనం చెప్పొచ్చు. అంటే యోగదాయకమైనటువంటి ఫలితం తప్పకుండా లభించబోతుంది. తండ్రి లేదా కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలను కూడా తప్పకుండా మీరు పొందుతారు. వాళ్ళకు సంబంధించినటువంటి సహకారం వల్ల ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యవస్థలు, మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి సేవా సంస్థలు లేదా వ్యాపార సంబంధమైనటువంటి సంస్థల పట్ల కొంతమంది వ్యక్తుల యొక్క అనవసరమైనటువంటి దృష్టి, నరఘోష, నరదిష్టి, నరపీడ ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్త. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి, విద్యార్థులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే మంచి ఉత్తీర్ణత, నిరుద్యోగులకి అనుకూలవంతమైనటువంటి కొలువులు లభించేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో కళ్యాణ గడియలు నడిచేటువంటి అవకాశం ఉంది. మీరు ఏమాత్రం ఆందోళన పడద్దు. మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు రావడానికి కానీ మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి గురుదేవతా స్వరూపాలని, విశేషించి దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు, ఇలా గురుదేవతా స్వరూపమైనటువంటి దేవతల్ని, గురుదేవుళ్ళని ఆరాధన చేయటం మంచిది. గురువారం పూట ఇప్ప నూనెను తీసుకువెళ్ళి దీపారాధన చేసిన, ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనని గురుదేవతా స్వరూపాలకి అర్పణ చేసిన, నివేదించిన యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల వీరవృక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల అనునిత్యం తంత్రమాల చూర్ణం చేత స్నానం చేయటం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మకర రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5, బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో చాలా బలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి మాసం. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, ప్రభుత్వ సంబంధమైనటువంటి పదవి అవ్వచ్చు, లేదా ఉన్నత ఆధారితమైనటువంటి స్థితిగతిని పొందడానికి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం చెప్పచ్చు. అంటే చాలా బలమైనటువంటి యోగాలు కలుగుతున్నాయి. ఎంతో కాలంగా మీరు వేచి చూస్తున్నటువంటి తరుణం ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ 2026 సంవత్సరం ఆగస్టు మాసం మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం చెప్పచ్చు. ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. సమయానికి ధనం చేతికి అందటమే కాదు,
ఆదాయ మార్గాల్ని మీరు పెంచుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సమాజంలో చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతో మీకున్నటువంటి పరిచయాలు మీ జీవితాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది. చాలా అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లోకి ఒక్కసారిగా వెళ్ళిపోతుంటాయి. కొంతకాలంగా మనం అనిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, పనులు అవ్వట్లేదు, సఫలీకృతం అవ్వట్లేదు. ఖాళీగా ఉన్నాం అన్నటువంటి పరిస్థితి నుండి ఖాళీ లేనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలకు మంచి పేరొస్తుంది. కానీ తీవ్రమైనటువంటి ఈర్ష్య, అసూయ, రాగద్వేషాల వల్ల అధికారులకి కంప్లైంట్లు ఇవ్వటం, మనకు గిట్టని వాళ్ళు చేసేటువంటి కొన్ని రకాలైన ప్రయత్నాల వల్ల అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి, మనకి మధ్యలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ట్యాక్సులు కట్టకపోవటం, పన్నుకు సంబంధించినటువంటి అంశాలు, జిఎస్టికి సంబంధించినవి, ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన వ్యవహారాలు, ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి పరిస్థితులు, వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి సంబంధించి మాతృ సంబంధమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు, తల్లి లేదా తోబుట్టువులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త. వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతూ ఉండటం, వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశం మిమ్మల్ని కాస్త మానసికమైనటువంటి వ్యధకి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా తోబుట్టువుల యొక్క ఆరోగ్యపరమైన అంశాల పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీకు సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా కన్ను, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి లేదా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఏదైనా ఒక చిన్న ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండడానికి అవకాశం ఉంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో చట్టం, న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాస్తవికమైనటువంటి అంశాన్ని, ఉన్నటువంటి వాస్తవాల్ని దాచేయటం వల్ల, మీరు కొంత జాప్యం చేసే నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీరు కొన్ని విషయాల్లో ఇబ్బందుల్ని, అన్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన విషయంలో మాత్రం కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటిది, పూర్వీకుల నుండి మీకు లభించినటువంటి ఒక గొప్ప స్థిర చరాస్తికి సంబంధించిన అమ్మకం, కొనుగోలు ప్రక్రియ ద్వారా మీరు చాలా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యుగదాయకమైనటువంటి కాలం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గొప్ప మార్పులు మొదలు కాబోతున్నాయి. విద్యార్థులకి యుగదాయకమైన కాలం, నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో కళ్యాణ గడియలు నడుస్తూ ఉంటాయి. కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించండి. కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతూ ఉన్న కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని వెలిగించిన
అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీరు చూసే అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ రక్షని మెడలో ధరింప చేసుకున్న, తంత్రమాల చూర్ణం చేత గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోవటమే కాదు, మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చూడగలిగినటువంటి పరిస్థితి తప్పకుండా కొనసాగుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమంబజై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. కొన్ని సందర్భాల్లో అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు కోల్పోయేటువంటి అవకాశం. అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనాలోచితంగా తీసుకుంటున్నారు. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవటం, ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ యొక్క జీవన శైలి అంటే నిద్ర, ఆహారం, ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవటం వల్ల దంత సంబంధమైన, కంటికి సంబంధించిన, జీర్ణ వ్యవస్థలకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో చాలా ప్రయోజనాలను మీరు పొందుతూ ఉంటారు. ఒక్కసారిగా భగవంతుడు కాలం కొన్ని అద్భుతమైనటువంటి స్థితిగతుల వల్ల మీరు చేసే కొన్ని ప్రయత్నాలు సఫలీకృతమై సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళతారు. చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్ని, ఉన్నతమైనటువంటి అవకాశాలని చేజెక్కించుకోగలుగుతారంటంలో ఎటువంటి సందేహం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేని జీవన విధానం కావడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ జాగ్రత్త వహించవలసినటువంటి అంశం ఒకటి ఉంది. కొంతమంది వ్యక్తులకు మనం సహాయం చేయబోయి, అది మాట సహాయం అవ్వచ్చు, ఆర్థిక సహాయం అవ్వచ్చు, లేదా మరేదైనా కూడా కావచ్చు. కొన్ని రకాలైనటువంటి చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి చిక్కుల్లో మనం పడే అవకాశం ఉంది. దీని పట్ల తస్మాత్ జాగ్రత్త. దీనివల్ల కొన్ని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కొంటుంటారు. కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణల్ని మీరు పొందుతారు. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక, సంఘర్షణతో కూడిన జీవన విధానం ఏదైతే ఉందో మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండవలసినదే. కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, చెయ్యని పొరపాటుకి మనం ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. మన ప్రమేయం లేకుండా కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో మానసికమైనటువంటి సంఘర్షణ కలుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. కొన్ని పరిస్థితులు అట్లాగా ఉంటూ ఉంటాయి. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకు సంబంధించినటువంటి స్థితిగతి పట్ల కూడా మీరు కొంత ఆలోచించాలి. ఎప్పుడు పరధ్యానంలో ఉండటం, ఉద్యోగం మీద, ప్రత్యేకించి వ్యాపారం మీద ఉన్నటువంటి ఏకాగ్రత కుటుంబ సభ్యుల మీద లేకపోవటం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత మీరు శ్రద్ధ వహించటం అనుకూలవంతమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని సన్నిహితులు అనుకున్న వాళ్ళు, సహచర మిత్రవర్గం కొంతమంది వాటిని వ్యతిరేకించే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారో కూడా తెలియదు. ఏ కారణంగా వ్యతిరేకమైనటువంటి భావనలు వస్తాయి కూడా తెలియదు. దీనికి మన ప్రధానమైనటువంటి కారణం నరఘోష, నరదిష్టి, నరపీడ మాత్రమే. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని
కొంతమంది వ్యక్తులు వ్యతిరేకించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏదైనా ఉంది అంటే వాళ్ళకి నచ్చకపోవటం, నరఘోష, నరదిష్టి, నరపీడ కలగడం వల్లనే అవుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి, డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకి మీరు వెళ్ళిపోతారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే కొంత జాగ్రత్త వహించాలి. కుటుంబపరమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో వాళ్ళకు సంబంధించినటువంటి సమయాన్ని వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళతో సామరస్యంగా మనం ఉండేటువంటి ప్రయత్నాలు కొన్ని చేయటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. సమాజంలో అత్యున్నతమైనటువంటి అవకాశం కలిసి వచ్చి మీకు పేరు ప్రఖ్యాతలు, ధనం రావటానికి, మీరు వృద్ధిలోకి రావటానికి, మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి సముచిత స్థానంలోకి మీరు రావటానికి ఒక రకమైనటువంటి సువర్ణ అవకాశం కలిసి వస్తుంది. కానీ నిర్లక్ష్యం కారణంగానో, అపాత్రాధానం కారణంగానో, అనాలోచితంగానో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంటాయి. అందుకే మధ్యవర్తిత్వ సంతకాలు పెడుతున్నటువంటి సందర్భంలో షూరిటీలు, గ్యారంటీలు కొంతమంది వ్యక్తులకి మధ్యవర్తిగా ఉంటూ వాళ్లకు సంబంధించినటువంటి సమస్య మొత్తాన్ని కూడా మన భుజస్కంధాల మీద వేసుకోవటం వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు పొందేటువంటి అవకాశం ఉంది. తీక్షణమైనటువంటి ఏలినాటి శని కారణంగా అపార్థాలు, అపోహలు, అపనిందలు ఎప్పుడూ పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పదవులు లభిస్తూ ఉంటాయి. జనాకర్షణ కలిగినటువంటి పదవి లభిస్తుంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలో లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తీక్షణమైనటువంటి ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి శం శనైశ్చరాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం కూడా విశేషంగా జపిస్తూ ఉండటం, నువ్వుల నూనె, ప్రత్యేకించి విశేషవంతమైన నలుపు రంగులో ఉన్నటువంటి ద్రాక్ష, జ్యేష్ఠ సమేత శని భగవానుడి యొక్క విశేషవంతమైన మందిరం లేదా నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి శనివారం పూట అందజేసిన తైలాభిషేకం చేస్తూ ఉన్న శని బాధలు సత్వరంగా తొలగిపోతాయి. అనుకూలవంతమైన ప్రయోజనాల్ని మనం పొందుతాం. శని భగవానుడు కూడా ఈశ్వరతత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవుడి యొక్క ఉపాసన మంచిది. కాలభైరవ రక్షణ ధరించిన, కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉన్న యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి అనునిత్యం మీరు స్నానం చేసేటువంటి నీటిలో తంత్రమాల చూర్ణాన్ని కలిపి అనునిత్యం కూడా స్నానం చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 3 దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆదాయ మార్గాల్ని మీరు పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి మీ కమ్యూనికేషన్స్ వల్ల, సంభాషణ చతురత వల్ల క్లిష్టమైనటువంటి అంశాలు కూడా చాలా సరళంగా మార్చుకునేటువంటి అవకాశం. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. కుటుంబ జీవితం కూడా అనుకూలవంతం అవుతుంది. అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం. అయితే కొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల అపోహలు, అపార్థాలు, చెయ్యని పొరపాటుకి
సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబానికి సంబంధించినటువంటి మాతృవర్గం, సహోదర సహోదరి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల చేత ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయటం, వాళ్ళు చేసేటువంటి కొన్ని వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి రక్త సంబంధికులు, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క చర్యలు, ప్రతి చర్యలు మీ మనసుకి బాధ కలిగించటం, కోపం, ఆవేశం చేత భావోద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రక్త సంబంధికులతో మీరు మాట్లాడేటువంటి సందర్భంలో పొరపాటున వారు ఏవైనా మాట్లాడినా అతిగా స్పందించకపోవటమే మంచిది. ప్రత్యేకించి సాంఘిక మాధ్యమాలు, మీడియా, సోషల్ మీడియాకు సంబంధించిన అంశాలు, వీటిలో మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం లేదా కొంతమంది సన్నిహితులతో మీ భావోద్వేగాన్ని పంచుకునేటువంటి సందర్భంలో అర్థం చేసుకుంటారనుకున్నటువంటి వ్యక్తులు అపార్థం చేసుకునే అవకాశం. దీనివల్ల కూడా సాంఘిక మాధ్యమాలు, సోషల్ మీడియా వల్ల నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ భావోద్వేగాల్ని నియంత్రించుకుని మీరు చెప్పదగినటువంటి అంశాన్ని సూటిగా చెప్పే ప్రయత్నమే చేయండి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరో వ్యక్తిని అనుకరిస్తూనో, ఎవరో వ్యక్తి గురించి మీరు చేసినటువంటి అర్థం అపార్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్త. కొంతకాలంగా నిద్రలేమి, కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశం, జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, కండరాలు లేదా ఎముకలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. దీనితో పాటు దంత సంబంధమైన లేదా ఎముకలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొంత తీవ్రతరమవుతాయి. ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో విపత్తులు, సమస్యలు ఏర్పడుతున్న సందర్భాలు మీలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సృజనాత్మకమైనటువంటి అంశాల కారణంగా కొన్ని ఛాలెంజ్లని మీరు ఛాలెంజ్గా తీసుకొని మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయటంతో పాటుగా మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారంతో పాటుగా మీలో ఉన్నటువంటి ప్రతిభ కారణంగా చాలా పురోగవృద్ధిని సాధించే అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు అవ్వచ్చు, విద్యా సంస్థలు అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి సంస్థలకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించబోతుంటారు. మీ వ్యాపారానికి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా వస్తూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇల్లు, వాహనం, ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి ఆభరణాలు లేదా కొత్త వస్తువుల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉంటూ ఉంటాయి. కుటుంబం లేదా కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, విందులు, వినోదాలకి అనుకూలవంతమైనటువంటి సమయం. మీరు ముందుండి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక శుభకార్యాన్ని చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు, ఆహార సంబంధమైనటువంటి అంశాల పట్ల అవ్వచ్చు, కొన్ని సరైనటువంటి జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని విషయాల్లో వాళ్ళ యొక్క బాధ్యత తీసుకున్న, వాళ్లకు సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు నెరవేర్చినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఏవో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. సంతానం వారికి సంబంధించినటువంటి ఆలోచనల చేత క్రమశిక్షణలో లేకపోవటమో లేదా వాళ్లకు సంబంధించినటువంటి వివాహం,
వాళ్లకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగం, వాళ్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో మన నిర్ణయం లేకుండా పోతుందన్నటువంటి మానసికమైన ఆందోళన మీకు కలిగే అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో సంతానం మాట వినకపోవటం, మీ అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవటం, వాళ్ళ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మీ సంప్రదింపులు ఏవి లేకుండానే వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అధికమవుతూ ఉంటాయి. నిద్రాహారాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత మీరు ఏకాగ్రతతో ఉండండి. ప్రత్యేకించి రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. పదవీ ప్రాప్తి యోగం, విద్యార్థులకి యోగదాయకమైనటువంటి ఫలితం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ రాశిలోని నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. మీనరాశి జాతకులు తీక్షణమైనటువంటి ఏలినాటి శని, ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి కేతు సంబంధమైన కొన్ని గ్రహగతుల నుండి సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి కాను పరమేశ్వరుడి యొక్క ఆరాధన అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. మీ సమీప ప్రాంగణంలో ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడికి నమక చమక మంత్రాల చేత రుద్రాభిషేకాన్ని చేయించే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. రుద్ర హవనాన్ని చేయించటం విశేషవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంటుంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల భైరవరక్షణ మెళ్ళో ధరిస్తే ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వస్తూ ఉంటాయి. స్నానం చేసేటువంటి నీటిలో తంత్రమాల చూర్ణాన్ని కలిపి అనునిత్యం స్నానాన్ని చేయటం వల్ల నరఘోష, నరధిష్టి, నరపీడతో పాటు అపోహలు, అపార్థాలు, అపనిందలు తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.